ఐటీడీపీ కోఆర్డినేటర్లందరికీ నా ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ తప్పుడు కేసు ఎందుకు బనాయించారు అంటే, ఒకవైపు మన యోగాలం పాదయాత్ర, రెండో వైపు మన చంద్రబాబు గారి పాదయాత్ర చూసి, జనంలో వస్తున్న స్పందన చూసి ఈ సైకో జగన్కి నిద్ర పట్టలేదు. ఎలా అయినా కానీ ఈ పాదయాత్రలు ఆపాలి, మనం ఈ పాదయాత్రలో కొనసాగితే మన ప్రభుత్వం కొనసాగదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్రలు ఆపాలి అని చెప్పని ఒకే ఒక దురుద్దేశంతో ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎటువంటి ఆరోపణ లేని కేసులు పెట్టి చంద్రబాబు గారిని లోపలికి పంపించడం జరిగింది. మనం ఏం చేసామంటే పాదయాత్రలో మన ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో వాటిని సెల్ఫీలు తీసి మనం ఐటీడీపీ కోఆర్డినేటర్లు కానీ మన ఏదైతే ఉందో మన సోషల్ మీడియా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా హైలైట్ చేశారు. అవన్నీ చూసి ఈ జగన్ ప్రభుత్వానికి, సైకో ప్రభుత్వానికి నిద్ర పట్టలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే ఐపాక్ వాళ్ళని అడిగారు, వీళ్ళేంటి టీడీపీ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉంది, మీరేం చేయట్లేదు, ఐపాక్ మనం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఐపాక్ కోసం, మనకి ఇంతమంది సిబ్బంది ఉన్నారు, మనం ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళని ఏం చేయాలి, ఎలా తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు అడిగారు, మన ప్రభుత్వంలో జరిగిన మంచి పనులు, మంచి కార్యక్రమాలు ఏవైతే చేశారో, మంచి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, లేదంటే ఏమైనా సంస్థలు వచ్చాయా, అవి తీసుకొచ్చి మాకు ఇస్తే మేము కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తాం మన ప్రభుత్వం గురించి అన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే రోజా గారేమో 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన ఫోటో ఒకటి, ఇంకోటి వచ్చేసి మన ఈ ఎవరైతే ఉన్నారో మన కోడిగుడ్డు మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి మన చేపల మార్కెట్ ఓపెన్ చేయటం, నూడిల్స్ పాయింట్ ఓపెన్ చేయటం, ఇంకోటి మన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సైకో ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అంటే చేపల మార్కెట్ ఓపెన్ చేయించాడట దగ్గరుండి. ఇంకోటి వచ్చి నేను సెల్ఫీ తీసుకున్నాను, ఇదిగో ఒక బటన్ నొక్కాను, నేను సెల్ఫీ తీసుకున్నాను, ఇదిగో ఇంకో సెల్ఫీ ఉంది, ఇంకో బటన్ నొక్కాను అంటాడు తప్పితే ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక వ్యవసాయ ఏదైనా కానీ ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదన్నమాట. అందువల్ల మన చంద్రబాబు గారిని ఏ విధంగానైనా ఆపాలి, వీళ్ళని ఆపకపోతే మన ప్రభుత్వం పోతుంది అన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారిని లోపల వేయడం జరిగింది. దీనికి మనం అధైర్యపడకుండా ఈ సైకో జగన్ అనేవాడు ఒక గ్రహణం లాంటి వాడు. మనం అనుకుంటాం గ్రహణం ఎంతసేపు ఉంటుంది, గ్రహణం రెచ్చిపోతుంది, నేను చంద్రుడిని మింగేశాను, నేను సూర్యుడిని మింగేశాను అని చెప్పని, కానీ అది ఉండేది 5 నిమిషాలు మాత్రమే. వీళ్ళు ఎంతోసేపు కూడా ఉండలేరు. ఈ సైకో జగన్ కూడా అటువంటి వాడే. ఇతను ఎంత చేసినా కానీ ఒక నెల రోజులు, 15 రోజులు, లేదంటే నెల రోజులు, ఆ తర్వాత కడిగిన ఉద్యమంలాగా మన చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారు. ఇంకా అలాగే మన చంద్రబాబు నాయుడికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలాగే ప్రపంచం మొత్తం సంఘీభావం తెలిపారు. ఇది అక్రమ అరెస్టు, మీరు ఇలా చేయకూడదు, ఒక ప్రతిపక్ష నేతని ఇలా చేయడం తప్పు అని చెప్పని. అదే 16 నెలలు ఈ సైకో ముఖ్యమంత్రి జైల్లో ఉన్నప్పుడు ఒక్క నేత కూడా బయటికి రాలేదు. ఆ అరెస్ట్ని ఎవరు ఖండించలేరు. ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఆ రోజు నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజానేతగా ఉంటారో వాళ్ళకి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తారు. ఈరోజు మనం అందరం ఇలా బయటకు వచ్చామంటే కూడా దానికి ముఖ్య కారణం చంద్రబాబు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంటు, చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలు, వాటిలో మనకు వచ్చినటువంటి ఉద్యోగాలు. అందువల్ల మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఇవన్నీ చేయాలి. మన రిలే నిరాహార దీక్షలు, చంద్రబాబు నాయుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటకు వచ్చి మనకందరికీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మనందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.